అందరికీ నమస్తే అండి. ఈరోజు కాయగూరల వేస్ట్ నేను 5 డేస్ నుంచి పెట్టుకున్నానండి. దాన్ని కొంచెం మబ్బుగా ఉందండి. ఇవి కొంచెం ఎరువు కింద చేసుకుని కుండీలో వేసుకుందామని కట్ చేసుకుంటున్నానండి. అది మీకు చూపించాలని చేస్తున్నానండి. ఈ చిన్న గార్డెన్ కదండి, అన్ని చిన్నగా చేసుకుంటున్నానని చెప్పాను కదండి. ఇట్లా చేసి వేస్ట్ చేయకుండా ఉన్న పాడైన కూరగాయలు కానీ ఏవైనా మన దగ్గర ఉంటే ఇట్లా ఒక 3-4 డేస్ పక్కన పెట్టుకుని అవి కొంచెం మెత్తబడతాయండి. తర్వాత మనం ఇలా ఎరువులో వేసేస్తే మట్టేసి ఎరువు అయిపోతుంది. ఈ మొక్కలకి చాలా బలం ఉంది. చిన్నగా చేస్తే త్వరగా అవుతాయండి, అందుకని చిన్నగా చేసుకుంటున్నాను. మొక్కలు హెల్తీగా ఉంటాయండి, వేస్ట్ చేయకుండా, చెత్తలో బయట పాడేయకుండా. ఈ పొల్యూషన్కి కూడా మనం మంచిగా చేసినట్టు ఉంటుంది. మనకు కూడా మంచిగా కూరగాయలు మంచిగా, మొక్కలు పువ్వులు అన్నీ మంచిగా వస్తాయండి. ఎరువులు సేంద్రియ పద్ధతి అంటే ఇలాంటివి వేస్తేనేనండి, మెడిసిన్స్తో కాకుండా. ప్రతిదీ తొక్కలు, కూరగాయ తొక్కలు కానీ, పాడైన టమాటాలు కానీ, ఆకుకూరలు కానీ అన్నీ ఇలా వేస్తానండి. మట్టి అనేది ఎక్కువగా కొనమండి, ఉన్న మట్టిలోనే కొన్ని కుండీల్లోనే నాకు తక్కువ ఉంటాయండి. ఇవన్నీ పక్కన పాప వాళ్ళు ఉంటారండి. పాప వాళ్ళ ఇంట్లో వాళ్ళు డ్యూటీ బిజీ అండి. వాళ్ళు వంట చేసుకోవటం కూడా వాళ్ళకి టైం కుదరదు, కానీ అన్నీ తెచ్చి పెట్టుకుంటారండి. ఇట్లా వచ్చినాయి అన్నీ వాళ్ళ ఇంట్లో కూడా పడేయొద్దని చెప్పి తెచ్చి నేను ఇలా మొక్కలకి వేసుకుంటానండి. నావి పాప వాళ్ళ ఇంట్లో చెప్తానండి. ఇది వాళ్ళు చాలా బిజీ అండి, పిల్లలు స్కూలు, వంట కూడా సరిగ్గా చేసుకోరు వాళ్ళు, కానీ అన్నీ స్టాక్ పెట్టుకొని పాడు చేస్తారు. అవి వేస్ట్ చేయకుండా నేను తెచ్చి మొక్కలకి వేసుకుంటానండి. చిన్న తోట కదండి, వాళ్ళ కాయగూరల చెత్త మాది సరిపోతుందండి నా కుండీలకి. క్యారెట్లు ఎంత గట్టిగా ఉన్నాయి తెలుసు, పాడు చేసేస్తారు. గట్టిగా ఇలా మనకి ఏ చెత్త ఉన్నా సరే టైం కొంచెం తీసుకుని ఒక గంట సేపు టైం తీసుకుంటే ఎంత మంచి మొక్కలకి ఎరువు అవుతుందండి. ఇది దీనిలో కొంచెం 2 దోసలు మట్టి వేసేస్తే సరిపోతుందండి, మంచి ఎరువు తయారైపోతుంది. మొక్కలు కూడా వచ్చేసి క్యారెట్స్
ఇవన్నీ ఇలా చేస్తానండి. ఖాళీగా ఉండే బదులు ఇంట్లో టీవీలు చూసుకుంటూ ఎంతసేపు అని కూర్చుంటామండి. ఇలాంటివి పెట్టుకుంటే హెల్త్కి కూడా మంచిది, మనం కూడా పని చేసుకున్నట్టు ఉంటుంది. ఊరికే తిరగాలంటే ఇంకా ఎక్కడ తిరుగుతామండి. ఇలాంటి పనులు చిన్న చిన్నవి చేసుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది. ఒక ఏజ్ వచ్చాక అందరూ మనశ్శాంతిగా కూడా ఉంటుందండి. ఏ ఆలోచనలు రావు ఈ పనుల్లో పడిపోతే. ఖాళీగా కూర్చుని ముచ్చట్లు చేసుకుని టీవీలు చూసుకునే బదులు ఒక్క గంట గంటన్నర ఇలా పైన గడిపేస్తే మొక్కలు ఉన్న 10 కుండీలు కానీ 4 కుండీలైనా 5 కుండీలైనా ఇట్లా శ్రద్ధ ఉండి చేసుకుంటే మన హెల్త్ బాగుంటుంది. పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళిపోతే, డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతే మనం ఇంట్లో ఖాళీగా కూర్చునే కదా. ఇన్ని క్యారెట్లు వేస్ట్ చేస్తున్నానని అనుకుంటారు, కానీ ఇవి మొలకలు వచ్చేసినాయి అండి. ఇవి తినొచ్చో తినకూడదో తెలీదు. ఆ పాప బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అట్లా పెట్టేసింది. మొలకలు వచ్చేసినాయి మంచి క్యారెట్స్. పెట్టొచ్చేమో ఇది మొలైస్తే మట్టిలో వస్తాయంటావా? సగం కట్ చేసి పెట్టండి. ఇది పెట్టి చూద్దామా, మొలక వస్తుందేమో చూద్దాం సగం. ఎందుకంటే ట్రై చేస్తే పెద్ద కుండలో కాదు, చాలా అంత వచ్చేసి. ఇంకేం చేయాలో తెలుసా? కొంచెము అది ఉంటుంది కదా, అలోవీరా దాంట్లో ముంచి ఆ జ్యూస్ దీనికి రాసి ఇది ఇలా పెడితే రావచ్చేమో చూద్దాం. ట్రై చేస్తే తప్పేమో కదా. పక్కకు పెట్టి అలోవీరా రుద్దేసి పెడదాం. వస్తే ఓకే, మనం ఒకటి తెలుస్తుంది మనకు వచ్చినట్టు కదా. బాగున్నాయి క్యారెట్స్ పెద్ద.